ఎవ్రీవన్, ఇవాళ మనం సింపుల్గా పచ్చి జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీంతో పాటు గోరుచిక్కుడు పెసరపప్పు ముద్దకూర కూడా చేసాం. అది కూడా ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. అండ్ మనం పచ్చి జీడిపప్పుతో కొన్ని రెసిపీస్ పెట్టాము, ఆ లింక్ కూడా ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ పచ్చి జీడిపప్పు లేకపోతే ఏం చేయాలో కూడా మనం పెట్టాము, ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో షార్ట్గా ప్రొవైడ్ చేస్తాం, మర్చిపోకుండా వాచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ జీడిపప్పుని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. ఒక 7 to 8 minutes ఉడకనిస్తే చాలు. డీటెయిల్డ్గా ఎలా చేసుకోవాలనే రెసిపీ మనం 6 రిలీజ్ చేసాము, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తామండి, వాచ్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్.